వాకాపల్లిలో అమానుష ఘటన. వాకాపల్లిలో జరిగినటువంటి ఈ ఘటన దేశవ్యాప్తంగా ఒక్కసారి కలకలం రేపింది. రక్షించాల్సిన పోలీసులే అత్యాచారానికి పాల్పడ్డారు. న్యాయం చేయాల్సినటువంటి న్యాయస్థానమే జాప్యం చేస్తుంది. అభం శుభం తెలియని అడవి గిరిజన ప్రజలకు అమానుష ఘటన ఎదురయ్యింది. ఈరోజు ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనే ప్రశ్నిస్తా, పీపుల్ వాయిస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం వాకాపల్లిలో గిరిజన మహిళలపై జరిగినటువంటి అత్యాచారం కేసు. అసలు వాకాపల్లి అత్యాచారం కేసులో ఏం జరిగింది, బాధితులకు న్యాయం దొరికిందా లేదా అనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అది అప్పటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా కిందికి వస్తుంది. మడుగుల మండలం సూర్మతి పంచాయతీ వాకాపల్లి గ్రామం. 2007 ఆగస్టు నెల 20వ తేదీ ఉదయం వేకువజాము చీకటిలోనే గ్రామంలో మగవారు పొలం పనులకు వెళ్లిపోయారు. అప్పుడప్పుడే తెల్లారుతోంది. ఒక్కసారిగా గ్రామంలో అలజడి రేగింది. గ్రామాన్ని గ్రేవ్ హౌస్ పోలీసులు మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గ్రామంలోకి ప్రవేశించాయి. గ్రామంలో మగవారు లేరంటున్న సోదాల పేరుతో ఇంట్లోకి చొరబడ్డారు. 2007 ఆగస్టు 20 సాయంత్రం 5:30 పాడేరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో 11 మంది గిరిజన మహిళలపై 21 మంది గ్రే హార్స్ పోలీసులు అత్యాచారం చేశారని ఫిర్యాదు అందింది. సబ్ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలతో పాడేరు పోలీసులు ఐపీసీ సెక్షన్ 372/2, సెక్షన్ 3/2 SC/ST అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. కానీ అప్పటి డీజీపీ అయిన బాజిద్ మావోయిస్టుల కుమ్మింగ్ ఆపేందుకు గిరిజన మహిళలు అత్యాచార ఆరోపణ చేస్తున్నారని ఖండించారు. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో బాధిత మహిళలను అనకాపల్లి ప్రభుత్వ హాస్పిటల్కి, అక్కడి నుంచి విశాఖ KGH కు తరలించి వైద్య పరీక్షలు జరిపారు. మరుసటి రోజు అప్పటి చింతలపల్లి ఎమ్మెల్యే దేముడు పాడేరు ఎమ్మెల్యే రాజారావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వాకాపల్లి ఘటనకు పాల్పడినటువంటి గ్రే హౌస్ పోలీసులను అరెస్టు చేసి విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఆగస్టు 22న అప్పటి జిల్లా ఎస్పీ అయిన అకూర్ సబర్వాల్ 21 మంది గ్రే హౌస్ పోలీసులను పిలిపించి విచారణ జరిపించి వాకాపల్లిలో అత్యాచార ఘటన జరగలేదని ప్రకటించారు. అయినప్పటికీ బాధిత గిరిజన మహిళలు ఆగస్టు 24న హైదరాబాద్ స్వాతంత్ర నేర పరిశోధన సంస్థతో విచారణ జరిపించాల్సిందిగా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆగస్టు 29న మహిళలపై అత్యాచారం జరిగినట్టు ఆధారాలు లభించలేదని ఫారెన్సిక్ నివేదిక సమర్పించింది. ఆగస్టు 30న వాకాపల్లి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ జిల్లా ఎస్పీకి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. 2007 సెప్టెంబర్ 6న ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ నాగిరెడ్డిని విచారణ అధికారిగా నియమించగా వారు వాకాపల్లి గ్రామస్తులు నిందితులైనటువంటి పోలీసులను విచారించి సెప్టెంబర్ 12న రాష్ట్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించారు. ఈ కేసులో ఎలాంటి ప్రగతి కనిపించలేదని వాకాపల్లి గిరిజన మహిళలు సెప్టెంబర్ 22న పాడేరులోని అంబేద్కర్ సెంటర్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆ తర్వాతనే నిందితులైనటువంటి గ్రే హౌస్ పోలీసుల పేర్లు బయటకు వచ్చాయి. అక్టోబర్ 28 హైకోర్టు ఆదేశాలతో చోడవరం జ్యుడిషియల్ మెజిస్ట్రేటివ్ సమక్షంలో 11 మంది గిరిజన మహిళల వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అత్యాచార ఆరోపణలలో 21 మంది పోలీసులు ఉండగా వారిలో 8 మంది ఘటన జరిగిన రోజు విధుల్లో లేరని హైకోర్టు వారిని కేసు నుంచి మినహాయించింది. 2007 నుంచి 2012 వరకు హైకోర్టులో విచారణ జరిగింది. ఆ తరువాత ఈ కేసు సుప్రీంకోర్టుకు మారింది. 2017లో కేసుకు సంబంధించినటువంటి 13 మంది నిందిత పోలీసులు ఈ కేసు నుంచి విముక్తి కల్పించాలని సుప్రీంకోర్టులో లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ స్వీకరించినటువంటి హైకోర్టు 10 ఏళ్లుగా కేసు విచారణ జరగకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు సంబంధించి విశాఖపట్నంలో SC/ST కోర్టును ఏర్పాటు చేసి 6 నెలలలో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. అత్యాచారానికి సంబంధించిన విచారణ జరిగే సమయంలో 8 ఏళ్ల డానియల్ అనే గిరిజన పిల్లాడు ఆ రోజు గ్రామంలో ఏం జరిగింది, పోలీసులు ఏం చేశారు అనే దానిపై వివరణ ఇచ్చాడు. డానియల్ చెప్పిన వాస్తవాలను విన్న తరువాత ఆ రోజు గ్రామంలో ఏం జరిగింది అనేది అందరికీ అర్థమైంది. విచారణ జరిపిన నాగిరెడ్డి అత్యాచారం జరిగింది, కానీ దానికి సంబంధించి ఇంకా లోతుగా విచారించాలని తన నివేదికను సమర్పించాడు. 2020 నవంబర్లో విశాఖ, గుంటూరు జిల్లాలలో పలు ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, మానవ హక్కుల సంఘాలు ఈ కేసుకు సంబంధించి FIRలు నమోదు చేశాయి. వాకాపల్లి బాధిత మహిళలకు అండగా ఉద్యమాలు, నిరసనలు చేస్తున్నటువంటి సంఘాల అరెస్టు చేసి నిర్బంధించారు. ఈ కేసుకు సంబంధించి నిందితులైనటువంటి 13 మంది గ్రే హౌస్ పోలీసులు, బాధితులైనటువంటి 11
11 మంది మహిళలు అలాగే 38 మంది సాక్షులతో ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది. 2017 కోవిడ్ ను మినహాయించి కోర్టులో ప్రతి నెల 2 వాయిదాల ప్రకారం ఈ కేసు నడిచింది. ఇదిలా ఉండగా దిశ వంటి చట్టాలు వచ్చినప్పటికీ జాప్యం జరిగిన వాకాయపల్లి గిరిజన మహిళలకు న్యాయం జరగలేదని మాజీ మంత్రి మణికుమారి ఆగ్రహించారు. అత్యాచారానికి గురైనటువంటి 11 మంది మహిళలలో ఒకరు పాము కాటుతోనూ మరొకరు అనారోగ్యంతోనూ మరణించారు. మిగిలిన 9 మంది గిరిజన మహిళలు న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. వాకాపల్లి అత్యాచార కేసుకు సంబంధించి 2023 ఏప్రిల్ 6న విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు తుది తీర్పును ప్రకటించింది. అయితే నిందితులైనటువంటి 13 మంది గ్రే హౌస్ పోలీసులను నిర్దోషులుగా ప్రకటించింది. సరైన సాక్ష్యాలు లేదు కాబట్టి వాళ్ళని నిర్దోషులుగా విడుదల చేయాల్సి వచ్చిందని కోర్టు తెలిపింది. దీనికి కారణం విచారణ జరిపినటువంటి అధికారుల వైఫల్యమని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. విచారణ జరిపిన శివానందరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. అలాగే బాధిత మహిళలపై లైంగిక దాడికి గాను 15 ఏళ్ల న్యాయ జాప్యంకు గాను వారికి ఎదురైనటువంటి అవమానాలకు గాను నష్టపరిహారం చెల్లించాలని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. వాకాపల్లి మహిళలు వీర పోరాటం చేశారని చెప్పుకోవాలి. వారికి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా 15 ఏళ్ల పాటు ధర్నాలు, నిరసనలు, నిరాహార దీక్షలు, న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. వారికి జరిగినటువంటి అన్యాయానికి ప్రభుత్వం న్యాయం చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నేనే ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.